ఐపీఎల్ వస్తుందంటే టైటిల్ ఫేవరెట్స్ జాబితాలో సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు కూడా ఉంటుంది. ఎందుకంటే జట్టులో స్టార్ ప్లేయర్స్, అది కూడా విధ్వంసకర బ్యాటర్లు ఉండడమే దీనికి కారణం. గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ బ్యాటింగ్ సత్తా ఏంటనేది అభిమానులు దగ్గరుండి చూస్తున్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఈశాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ ఇలాంటి టీ20 హిట్టర్స్ అందరూ ఈ జట్టులోనే ఉన్నారు. అందుకే గత సీజన్లలో సన్ రైజర్స్ రికార్డు స్థాయిలో స్కోర్ నమోదు చేసింది. సీజన్లో అత్యధికంగా 250+ స్కోర్లు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. కానీ క్రికెట్లో కేవలం బ్యాటింగ్తోనే విజయాలు రావు, బౌలింగ్ కూడా బాగుంటేనే మ్యాచ్లు గెలుస్తారు. బ్యాటింగ్లో సూపర్ హిట్గా కనిపించిన సన్ రైజర్స్ బౌలింగ్లో మాత్రం బలహీనంగా ఉంది. ఈ కారణంగానే గత సీజన్లో లీగ్ స్టేజ్కే పరిమితమైంది. ఈసారి కూడా బౌలింగ్ వీక్నెస్ వెంటాడుతోంది. పలువురు బౌలర్లు గాయాలతో దూరం అవ్వడం కూడా ఇబ్బందికరంగా మారింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకోవడంతో సగం మ్యాచ్లకు దూరం కానున్నాడు. దీంతో కమిన్స్ స్థానంలో ఈశాన్ కిషన్ కు కెప్టెన్సీ అందించిన సన్ రైజర్స్ యాజమాన్యం అభిషేక్ శర్మను అతనికి డిప్యూటీగా నియమించింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో జార్ఖండ్ ను ఛాంపియన్ గా నిలిచిన ఈశాన్ కిషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి కెప్టెన్సీ ఒత్తిడి తట్టుకొని ఆరెంజ్ ఆర్మీని ఈ యువ ఆటగాడు ఎలా నడిపిస్తాడో చూడాలి. నిజానికి మినీ వేలంలో సన్ రైజర్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయింది. 25.5 కోట్ల భారీ పర్స్తో వేలానికి వెళ్లిన కావ్య మారన్ సరైన ప్లేయర్లను కొనుగోలు చేయడంలో విఫలమైంది. ప్రధాన ఆటగాళ్లందరినీ రిటైన్ చేసినప్పటికీ బ్యాకప్ పై సరిగ్గా ఫోకస్ పెట్టలేదు. జట్టు బలహీనతలపైన దృష్టి సారించలేదు. బౌలింగ్ లో మహమ్మద్ షమిని భర్తీ చేయలేకపోయింది. చాలా మొత్తం చేతిలో ఉన్న స్పెషలిస్ట్ స్పిన్నర్లను తీసుకోలేకపోయింది. రవి బిష్నోయ్ కోసం తీవ్రంగా ప్రయత్నించి చివర్లో వదిలేసింది. అనామక ఆల్ రౌండర్ల కోసం గట్టిగానే పోటీ పడినా వారిని దక్కించుకోలేకపోయింది. ఆశ్చర్యకరంగా ఆర్సీబీ వదిలేసి అన్సోల్డ్ గా మిగిలిన లివింగ్ స్టోన్ కోసం ఏకంగా 13 కోట్లు వెచ్చించింది. జాక్ అడ్వర్డ్స్ ను 3 కోట్లకు తీసుకోగా అతను గాయంతో దూరమయ్యాడు. మొత్తం మీద గత సీజన్లో ఉన్న బౌలింగ్ బలహీనతే ఇప్పుడు కూడా సన్ రైజర్స్ కు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో విధ్వంసకర బ్యాటింగ్ తో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.